తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా కూలీ సినిమా నుంచి నిన్న ట్రైలర్ రిలీజ్ చేశారు యూట్యూబ్లో. ఈరోజు 24 గంటలు పూర్తయింది. ఈ మొదటి 24 గంటల్లో ఈ ట్రైలర్ని ఎంతమంది చూశారు అని చూస్తే, ముందుగా తమిళ ట్రైలర్ విషయానికి వస్తే మంచి వ్యూస్ వచ్చాయి ఈ సినిమాకు. మొదటి 24 గంటల్లో ఈ తమిళ ట్రైలర్కి 14 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, 14 మిలియన్ అంటే 1,40,00,000 మంది చూశారు. మంచి వ్యూస్, కొత్త రికార్డింగ్ కాదు కానీ మంచి వ్యూసే. అలాగే తమిళ ట్రైలర్ చూసిన వాళ్ళు, నచ్చిన వాళ్ళు లైక్స్ కొడతారు. సో లైక్స్ పరంగా మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 7 లక్షల మంది లైక్ చేశారు ట్రైలర్ నచ్చింది అనేసి. ఆ తర్వాత తెలుగు ట్రైలర్ విషయానికి వస్తే, తెలుగు డబ్బింగ్ ట్రైలర్ విషయానికి వస్తే తెలుగులో కూడా మంచి వ్యూసే వచ్చాయి. 4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే 40 లక్షల మంది చూశారు తెలుగులో కూడా తెలుగు ట్రైలర్ని. లైక్స్ పరంగా 2 లక్షల మంది లైక్ చేశారు. నేను కూడా చూశాను, ముందు తమిళ్లో చూశాను, తమిళ్లో బాగా నచ్చింది నాకు ట్రైలరు. ఆ తర్వాత తెలుగులో చూశాను, ఆ తర్వాత హిందీలో కూడా చూశాను. తెలుగులో బాగలేదు కానీ హిందీలోనే డబ్బింగ్ వాయిస్లు బాగాలేవు. ఇక ట్రైలర్ ఎలా ఉంది అనే విషయం మాట్లాడుకుంటే నాకైతే బాగా నచ్చింది ట్రైలర్. ఎందుకంటే సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజు ప్లస్ మ్యూజిక్ బై అనిరుద్ధు. ఇక చాలాసేపటి ముందు నాగార్జున వాయిస్ ఓవర్తో స్టార్ట్ అయింది ట్రైలరు. సినిమాలో నాగార్జున ఉన్నట్టు చూపించారు, శృతి హాసన్ ఉన్నట్టు చూపించారు, అండ్ ఉపేంద్ర కన్నడ నుంచి, అండ్ మలయాళం నుంచి షౌబర్ ఏదో పేరుంది అతని పేరు. అతను మోనికా సాంగ్లో కూడా ఇరగదీశాడు డ్యాన్స్. ఓటీటీ మలయాళ సినిమాలు చూసే వాళ్ళకి తెలుసు అతని కోసమే ఈ సినిమా చూడాలని నేను ఫిక్స్ అయి ఉన్నాను. ప్లస్ అమీర్ ఖాన్, హిందీ నుంచి అమీర్ ఖాన్ కూడా అందరినీ చూపించే ట్రైలర్. లాస్ట్ రజనీకాంత్ని చూపించి ఏదో స్టోరీ లాగా పెట్టారు. సత్యరాజు, అతని కూతురు శృతి హాసను, సత్యరాజుకి ఏదో ప్రాబ్లము, సత్యరాజు ఫ్రెండ్ రజనీకాంత్. సో ఏదో అతన్ని కాపాడడానికి విలన్స్, అందరు విలన్స్ లాగా కనపడ్డారు. మెయిన్ మలయాళం యాక్టర్ సౌబీరు, ప్లస్ అతనికి బాస్ లాగా నాకు తెలిసి నాగార్జున విలనే, అతనికి బాస్ ఇంటర్నేషనల్గా మన అమీర్ ఖాన్ విలనే అన్నట్టు అనిపించింది. ఒక ఉపేంద్ర క్యారెక్టరే మేబీ రజనీకాంత్కి హెల్పింగ్ క్యారెక్టర్ ఉండొచ్చు అనుకుంటున్నా. చూడాలి మరి. రజనీకాంత్ లాస్ట్లో చేసే ఫన్ అదంతా అదిరిపోయింది సినిమా. ట్రైలర్ అయితే చాలా లాంగ్, 3 నిమిషాల పైన ఉంది ట్రైలర్, బాగుంది. ఇక ఆగస్టు 14న థియేటర్స్లో రచ్చే తమిళనాడులో, మన తెలుగులో కూడా. ఏమంటే పోటీలో వార్ 2 ఉంది, మన జూనియర్ ఎన్టీఆర్ అని హృతిక్ది. మరి రెండిటికి బిగ్ క్లాష్. మరి 2 సినిమాలు హిట్ అవ్వాలి, తలా 1000 కోట్లు వసూలు చేయాలి 2 సినిమాలు. మరి చూడాలి మరి ఎవరు పై చేసి సాధిస్తారు అనేసి. బట్ ఈ ట్రైలర్ వచ్చేసి మొదటి 24 గంటల్లో తమిళ ట్రైలర్ వచ్చేసి 14.6 మిలియన్ వ్యూస్, అంటే 1,46,00,000 మంది చూశారు. ఇక లైక్స్ పరంగా 7 లక్షల లైక్స్ తమిళ ట్రైలర్కి. ఇక తెలుగు ట్రైలర్కి వచ్చేసి 4.6 మిలియన్ వ్యూస్, అంటే 46 లక్షల మంది చూశారు తెలుగు ట్రైలర్ని, అండ్ 2 లక్షల మంది లైక్ చేశారు. మీరు కూడా చూడండి ఈ ట్రైలర్ని, యూట్యూబ్లో ఉంది. కుదిరితే ఒరిజినల్ తమిళ్ చూడండి ఫస్ట్, ఆ తర్వాత తెలుగు చూడండి. నచ్చితే మీకు ట్రైలర్ లైక్ చేయండి. అండ్ ఆగస్టు 14 థియేటర్లో సినిమాని ఖచ్చితంగా చూడండి. ఓకే, బాయ్.